కానీ జానారెడ్డి గారు పలు సందర్భాల్లో, అంటే జానారెడ్డి గారు పెద్ద టవరింగ్ పర్సనాలిటీ అనుకోండి, మీరే చెప్పారు ఆయన నిర్వహించిన పోర్ట్ఫోలియోలు ఎవరు నిర్వహించలేదు అనేది. కానీ వారు ఒక సందర్భంలో అనుకుంటా ఏ పదవులకి నేను ఎన్నడూ ఆశించలేదు అనేటువంటి మాట మాట్లాడారు. అటువంటి పర్సన్ పిసిసి అధ్యక్షుడుగా నన్ను మీరు సజెస్ట్ చేయండి సోనియా గాంధీ గారికి అని మిమ్మల్ని అడిగిన మాట వాస్తవమా? అడిగింది కాబట్టి నేను ఆమెకు చెప్పగలిగిన కదా. అమ్మగారి దగ్గర నేను అబద్ధాలు చెప్పలేను కదా. ఆయన నాకు చెప్పిండు, ఎందుకు నేను సన్నిహితంగా ఉంటా అన్నది ఒకటి. రెండోది, నేను కలుస్తున్న అమ్మగారినని తెలిసింది ఆయనకు. ఆయన కొడుకు మాట్లాడిండు నాతో, అంకుల్ మీరు చెప్తే బాగుంటుంది డాడీ గురించి, 2 పోస్టులు ఉంటే బాగా అని. మళ్ళీ నేను పోయి లోపల కూర్చున్న తర్వాత జానారెడ్డి, సత్యం నువ్వు జర చెప్పు, ఎట్లనన్నా కన్విన్స్ చేయి, 2 మనకే ఉండాలన్నట్టు. కాబట్టి దీంట్లో ఏముంది కానీ ఆయన అన్ని విధాలు సమర్థుడే. అప్పుడు మీకు అవకాశం వచ్చింది, రీసెంట్గా కాదు, అప్పుడు వచ్చింది, అప్పుడే నేను చేయలేనన్నా. కానీ ఇప్పుడు ఒకవేళ అమ్మగారు అనుకున్నదే అనుకో, నథింగ్ డూయింగ్ ఎలక్షన్ పిసిసి ప్రెసిడెంట్గా అక్కడ కేసీఆర్ను దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు, దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదని మనం అంటున్నాం. ఆ కేసీఆరే ఉల్టా అడిగిండు అనుకో, నేను చేయలేదయ్యా, సరే మీరు చేస్తారా చెప్పుర్రి, చేస్తే ఎవరిని చేస్తారు, ఏ దళితుడిని సీఎంగా ప్రకటిస్తారు అని అడిగితే జవాబు ఏముంటుంది? ఉంటుందా? జవాబు ఉండదు. కాబట్టి దాని బదులు ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా దళితులను పిసిసి ప్రెసిడెంట్గా వేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది ఈ విషయం. కొందరిని ముఖ్యమంత్రులను కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే మరి ఇక్కడ దళితుడిని పిసిసిగా చేద్దామని అనుకున్నప్పుడు సర్వే నువ్వు చేయవలసిందంటే శిరసా వహిస్తా కదా, అమ్మగారి మాటను నేను కాదంట. అప్పుడు డబ్బుల సమస్య రాదంటారా? అప్పుడు ఎలక్షన్ పిసిసి ప్రెసిడెంట్ ఇక అన్ని విధాలా అందరూ ముందుకు వస్తారు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు నడపాలంటే చాలా కష్టం. కానీ మీ పార్టీలో అది ఉందండి, అంటే ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ అవుతారో వారే డబ్బులు పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటిది ఒకటి ఉన్నది. అట్లే ఉండదు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కోట్ల రూపాయలు వెదజల్లదు. దళితులకే ఒక 25 లక్షలు, ఒక 50 లక్షలు ఇస్తే ఎక్కువ పార్టీ ఫండ్ ఎలక్షన్స్లో. అంతేగాని ఇక మిగతా అప్పుడంతా వాళ్ళే నడుపుకోవాలి. అంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎవరిస్తారు? అవన్నీ ఇక లోకల్ లీడర్లు చేసుకుంటారు. ప్లస్ పార్టీ హైకమాండ్ కూడా ఏసీసీ ఫండ్ నుండి పంపుతారు. ఇవన్నీ ఉంటాయి. అంతేగాని ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళే పీసీసీ ఉండాలి, ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి, ఆ అన్వాయితీ లేదు కాంగ్రెస్ పార్టీలో. సర్ప్రైజెస్ ఇప్పుడు కనుక మీకు ఆఫర్ చేస్తే తీసుకునే పొజిషన్ తప్పకుండా శిరసా వహిస్తా. చేయాలి కదా పార్టీ గురించి. ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అదిగా పెద్దలు నిర్ణయిస్తారు, మనం ఎట్లా చెప్తాం. నాకు ఏది ఇచ్చినా సమర్థవంతంగా చేస్తా. ఇప్పుడు మొన్న పేపర్లలోనే, కానీ మీరు అప్పుడు మొన్ననే టీవీలలో చెప్పిండ్రు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్ అవుతున్నారు తెలంగాణ నుండి, రోజు టీవీ ఛానళ్ళల్లో వస్తున్నది ఏఐసిసి జనరల్ సెక్రటరీ రేస్లో సర్వే అని. జనరల్ సెక్రటరీ అదైనా రావచ్చు, ఏదైనా రావచ్చు. పార్టీలో నేను ఒక గుర్తింపు గల నాయకుడిని అయిపోయినా, ముఖ్యంగా ఆ కుటుంబానికి లాయలిస్టును, అమ్మగారిని ఒక దేవతలాగా తల్లిలాగా పూజించేవాడిని. కాబట్టి తప్పకుండా అమ్మగారు నాకు ఎక్కడనో ఒక దగ్గర అకామిడేట్ చేస్తుంది, నా సర్వీసెస్ వాడుకుంటారు. అండ్ నా సర్వీసెస్ వాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది పార్టీకి. అనేది ఏంటంటే మీరు లోక్సభకే పోటీ చేస్తారా? అంతే. నేను మల్కాజ్గిరి పార్లమెంటే చేస్తా. అది కూడా మల్కాజ్గిరి పార్లమెంటే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు సీమాంధ్ర సోదరులు కూడా అందరూ అర్థం చేసుకున్నారు. సోనియా గాంధీ గారిని మనం తప్పుగా భావించి అక్కడ రాష్ట్రంలో భూస్థాపితం చేసినాం. కానీ మీరు సీమాంధ్ర వాళ్ళు ఎక్కువగా కేసీఆర్కి అనుకూలంగా మారినట్టున్నారు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎందుకు అయితే అండి అవి. ఇటీవల ఆయన కోస్తాంధ్ర అంటే రాయలసీమకి వెళ్తే బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనేటువంటిది కూడా. బ్రహ్మరథం పట్టిరు అంటే పెళ్ళికి పోయిండు. ఎవరి పెళ్ళికి? పరిటాల సునీత గారి ఇంట్లో పెళ్ళి. మరి అక్కడ జమైన వాళ్ళంతా ఆమె ఫాలోయర్సే. ఆమె నోరారా అన్న అని పిలిచి తన కొడుకు పెళ్ళికి పిలుచుకున్నప్పుడు అందరూ ఇంకా స్వాగతించకపోతే బ్లాక్ ఫ్లాగ్స్ పెడతారా? కానీ అక్కడ జనానికి అందరికీ తెలుసు, అక్కడ జనానికి ఇక్కడున్న సీమాంధ్రులకు కూడా తెలుసు. ఏం తెలుసు అంటే ఆంధ్ర వాళ్ళే భాగో అన్నాడు, తెలంగాణ వాళ్ళే జాగో అన్నాడు. అట్లాంటి వాడు ఇక్కడ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. మనకు వ్యతిరేకి సీమాంధ్రులు. అంతేందుకు వాళ్ళ కుటుంబంలో ఉన్న కొడుకు కానీ కూతురు కానీ
సీమాంధ్ర ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు యాక్టర్సు ఏదైనా సినిమాల్లో యాక్ట్ చేసిన సినిమాలు నడవనీయం అదంతా గత అని చరిత్ర అయిపోయింది అనుకోండి. బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కానీ ఆయన పరిపాలనకు వచ్చిన కాలేజీలు తర్వాత నడిపించే వాళ్ళు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి సీమాంధ్రులు నడుపుతున్నారు కాలేజీలు స్కూల్స్ వాళ్ళను బెదిరించారు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసి కానీ అదంతా గత చరిత్ర. బట్ పరిపాలనకు వచ్చిన తర్వాత అందరినీ ఆయన సమాన దృష్టితో చూడలేదంటారా? ఏం చూస్తున్నాడు మాటలే చెప్తున్నాడు అంటే అటువంటి ఇప్పటికీ ఆయన వివక్ష చేసింది ఎవరు ఏం లేదు. ఒకటి చేస్తున్నాడు ఏంటంటే అందరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న చెప్పిండు కొన్ని విషయాలు. అక్కడ మంత్రులకు ఇక్కడ కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు. ఆంధ్ర వాళ్ళే భాగో అని వాళ్ళని అందరినీ పిలిచి ఈడ వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు. అది వాస్తవం. తెలంగాణలో కాంట్రాక్టర్ దొరుకుతలేరు ఆయన, వాళ్ళకి ఇయ్యడు కూడా ప్రోత్సహించడు కూడా. కాబట్టి ఇట్లాంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎలా అంటే ఇక్కడ సెటిలర్స్ అందరూ ఎందుకు వేసిండ్రు ఆయనకి టీఆర్ఎస్ వేసారు కదా, వేయలేదు. వేయకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 99 సీట్లు వచ్చినాయి అంటారా? అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అసలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాదు, గెలవలేదు కూడా. అంతేందుకండి ముఖ్యమంత్రి క్షణికావేశంలో అయింది అంతే. జనం క్షణికావేశంలో వేసిన ఓట్లు మాయమాటల్లో బడి మోసపోయి వేసిన ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో, అది కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్స్ అనుకోండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనుకోండి, వరంగల్ బై ఎలక్షన్ అనుకోండి, పాలేరు బై ఎలక్షన్ అనుకోండి, అట్లనే నారాయణ ఖేడ్ అనుకోండి, ఎక్కడ ఏ ఎలక్షన్ అయినా అన్ని ట్యాంపరింగ్ ద్వారానే గెలుస్తూ ఉన్నాడు. జిహెచ్ఎంసీలో 100 సీట్లు మాకు వస్తాయి, మీకు కేవలం 2 వస్తాయి అని చెప్పిండు. భగవంతుడు ఆయన దేవుడా? ఎటు చెప్పగలుగుతాడు? ట్యాంపరింగ్ అనేది మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? మాకు 100 వస్తాయి మీకు 2 అని. అట్లనే వచ్చినాయి, కాంగ్రెస్కు 2 ఇచ్చిండు. కానీ ఒకప్పుడు ఇదే కేసీఆర్ అంతకన్నా ముందు జరిగిన ఎలక్షన్స్లో అసలు పార్టీ నిలబడలే, ఆయనకు అభ్యర్థులు లేరు, ఆయన క్యాడర్ లేదు. మూమెంట్ రావటం అంటే నాది ఒకటి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీడీపీ పార్టీకి జిహెచ్ఎంసీలో అన్ని రాలేదు సీట్లు. ఈయనకి ఎట్లా వస్తాయి 100 సీట్లు?